లెక్కపత్రం లేకుండా తమకు అనువైన బిల్లులే మంజూరు చేసుకుంటూ పోయిన జగన్ సర్కార్ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిందని మండలిలో మరోసారి ఆర్థిక మంత్రి పయ్యావుల ఫైర్ అయ్యారు. ఇక తాను ఆర్థిక మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత బకాయిలు 7,000 కోట్లు మాత్రమే అని అధికారులు చెప్పారని, కానీ లెక్కలు చూస్తుంటే మాత్రం 1,14,000 కోట్లుగా రాష్ట్రం అప్పు తేలిందని అన్నారు. ఏపీ స్టేట్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కార్పొరేషన్ ద్వారా 1,000 కోట్ల దారి మళ్లించారన్నారు పయ్యావుల. అయితే ఈ అంశానికి సంబంధించి కాసేపటి క్రితమే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి వివరణ ఇచ్చారు. అసలు ఏ వివరణ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి అనేది ఒకసారి వినే ప్రయత్నం చేద్దాం. పీసీఆర్ బైట్ ప్లీజ్. 2014 నుంచి 19 మధ్య చంద్రబాబు నాయుడు గారి హయాంలో సాక్షాత్తు అక్షరాల 28,457 కోట్లు మేర ఆయన పరిమితికి మించి అప్పులు తీసుకున్నారు. పరిమితికి మించి అంటే ఎఫ్ఆర్బిఎం లిమిట్స్ ఏదైతే రాష్ట్ర ప్రభుత్వాలు హక్కుగా ఏదైతే బారో చేసుకునే కెపాసిటీ ఏదైతే ఉంటుందో ఆ బారో చేసుకునే అప్పు కంటే కూడా చంద్రబాబు నాయుడు ఎక్సీడ్ అయి తాను బారో చేసిన అప్పు 28,457 కోట్ల రూపాయలు. ఇది కాగ్ రిపోర్ట్స్, ఇవి నేను చెప్తా ఉన్నటువన్నీ కూడా కాగ్ రిపోర్ట్స్, యూనియన్ ఫైనాన్స్ కమిషన్ రిపోర్ట్స్, మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రిపోర్ట్స్. 28,457 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు తన 5 సంవత్సరాల పాలనలో ఎఫ్ఆర్బిఎం లిమిట్స్ దాటి తాను ఎక్సెస్గా బారో చేస్తే ఆ మేరకు మా ప్రభుత్వ హయాంలో అప్పులపై కోత పడింది. 2014 నుంచి 19 మధ్య చంద్రబాబు నాయుడు చూస్తున్నారు కదా, పయ్యావుల చేసిన వ్యాఖ్యలకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన వివరణ. మొత్తానికి రాబోయే 25 ఏళ్ల ఆదాయాన్ని ఒకేసారి వైసీపీ ప్రభుత్వం స్వాహా చేసిందని పయ్యావుల కేశవ్ మండిపడ్డారు. అయితే దీనికి సంబంధించి లెక్కలతో సహా ఉన్నాయి అంటూ కూడా ఆయన సభావేదికగా తెలియజేసే ప్రయత్నం చేశారు. బయటికి కనిపిస్తున్న దానికన్నా వెనకల ఉన్న బొక్కలు లెక్కలు చాలా ఉన్నాయి అనేసి అంటారు. ఒక్కసారి పయ్యావుల కేశవ్ గారు కూడా ఏమన్నారో ఒక్కసారి వినే ప్రయత్నం చేద్దాం. రాజ్యాంగ నేతలు రాసినటువంటి పెద్దలు కూడా ఊహించినటువంటి విధంగా చట్టసభల పరిధిలోకి రాకుండా డబ్బుల్ని సేకరించడం, చట్టసభల అనుమతి లేకుండానే డబ్బును ఖర్చు చేసే విధానాన్ని కూడా గత ప్రభుత్వం మొదలుపెట్టింది అధ్యక్ష. ఇది నేను ఎక్కడ బ్లేమ్ గేమ్తో మాట్లాడడం లేదు అధ్యక్ష. ఇది శాసనసభ సంబంధించినటువంటి వ్యవహారము, ప్రజా పద్దులకు సంబంధించినటువంటి వ్యవహారం. 2 కార్పొరేషన్లను ఏర్పాటు చేశారు అధ్యక్ష. ఇందాక గౌరవ సభ్యులు అడిగారు ఇవి నిజమా కాదా అని. ఏపీ అప్పటిదాకా ఉన్నటువంటి బెవరేజెస్ కార్పొరేషన్, తర్వాత స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఒకటి ఏర్పాటు చేశారు అధ్యక్ష. ఊహకి అందలేదు అధ్యక్ష. బహుశా భారతదేశంలో ఏ స్టేట్ కూడా చేయలేదు. వీళ్ళు రాష్ట్రానికి వచ్చేటువంటి ఆదాయం, రాష్ట్ర ఖజానాకు రావాల్సినటువంటి ఆదాయాన్ని కొంత పర్సంటేజ్ 2 కార్పొరేషన్లకి మళ్లించారు అధ్యక్ష. ఇది రాజ్యాంగ విరుద్ధం అని చెప్పేసి నేను ఆ రోజు గవర్నర్ గారిని కలిసి చెప్పాను. ఆ తర్వాత కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఇది నిజమే అంటూ ఇది చేయకూడదు అంటూ పబ్లిక్గా స్టేట్మెంట్ ఇచ్చి తరువాత నిబంధనలు కూడా మార్చారు అధ్యక్ష. చూశారు కదా, కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి అప్పుల లెక్కలకు సంబంధించి గత ప్రభుత్వం చేసింది ఇంత, చెప్పింది ఇంత అంటూ లెక్కల అంకెల గారడీలు చూపిస్తున్నారు. కాసేపు క్రితం జగన్మోహన్ రెడ్డి గత ప్రభుత్వం యాక్సిస్ బ్యారో తీసుకుంది 28,000 కోట్లు ఎక్కువగా తీసుకోవడం వల్ల మా దగ్గరకు వచ్చేసరికి అది కుదరలేదు అనేసి అని చెప్పడం, కూటమి ప్రభుత్వం ఎలక్షన్ టైంలో 14 లక్షల కోట్లు అని చెప్తే ఇప్పుడు వచ్చేసి లెక్కల్లో చూసిన అంకెలకు సంబంధం లేకుండా ఉంది, ఏం జరుగుతుందని ప్రజలే చూస్తున్నారు అని అంటూ కౌంటర్లు ఎన్కౌంటర్లు అయితే జరుగుతుంది. మొత్తానికి రాబోయే 25 ఏళ్ల రాష్ట్ర ఆదాయాన్ని ఒకేసారి వైసీపీ ప్రభుత్వం హాంఫర్ట్ చేసిందని ఆర్థిక మంత్రి అయితే తీవ్ర ఆరోపణలు చేశారు. మరి ఇప్పుడు ఇదే అంశానికి సంబంధించి డిస్కస్ చేద్దాం. అసలు ఏంటి నిజంగానే బడ్జెట్ అంటేనే అంకెల గారడి,
చూపించింది ఒకటి, జరుగుతుంది ఒకటి అనేది మామూలుగానే ప్రజల్లోనే ఉంది. అప్పులు లెక్కలకు వచ్చేసరికి అటు అంకెలకు సంబంధించి అయితే మరి లెక్కలకు మించి కనిపించే సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తుంది. ఏది నిజం, ఏది అబద్ధం, ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి సీనియర్ కాంగ్రెస్ లీడర్ తులసిరెడ్డి గారు ప్రస్తుతం మనకి లైవ్లోకి అందుబాటులోకి రావడం జరిగింది. తులసిరెడ్డి గారు నమస్తే అండి. అమ్మా నమస్తే అమ్మా. మనతో పాటు ఇంకా విజయభాస్కర్ గారు కూడా మరి కాసేపట్లో లైవ్లోకి రాబోతున్నారు. తులసిరెడ్డి గారు, ఆల్మోస్ట్ ఆల్ అయితే అప్పులు చేశాము, బటన్లు నొక్క ప్రజలకే పంచాము, పైసా మేము తినలేదు అంటూ గత వైసీపీ ప్రభుత్వం పదే పదే చెప్పుకుంటూ వచ్చింది. సామాన్యుడికి ఎక్కడా అందలేదు, అప్పుల పేరుతో వాళ్ళ ఖజానాలు నింపుకుంటున్నారని కూటమి ప్రభుత్వం అంటుంది. 14 లక్షలని ఒకరు, 9 లక్షలని ఒకరు, అసలు ఇప్పుడు కంప్లీట్ అప్పుడు చేసిన దానికే మేమేం తీసుకోలేకపోయామనేసి జగన్మోహన్ రెడ్డి. ఏంటి అసలు ఓవరాల్గా? అప్పులు చేయడంలో దొంది అన్నట్టు కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వము రెండు కూడా, రాష్ట్ర ప్రభుత్వమే చర్చించుకుంటున్నాం కానీ కేంద్ర ప్రభుత్వం ఇంకా ఘోరంగా ఉంది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వంలో అటు టీడీపీ ప్రభుత్వము ఇటు వైకాపా ప్రభుత్వము రెండు కూడా వచ్చేసి ఇక్కడ అప్పులు విపరీతంగా చేయడం జరిగింది. రెండు రకాల అప్పులు, రాజమార్గం ద్వారా చేసే అప్పులు కొన్ని ఉంటాయి, తర్వాత దొడ్డిదారణ అంటే కార్పొరేషన్ల ద్వారా గ్యారంటీ, నాన్ గ్యారంటీ, తర్వాత పెండింగ్ బిల్స్. ఇవి 4 రకాలుగా మనం వచ్చేసి ఇప్పుడు పెండింగ్ బిల్ కూడా అది ఒక అప్పు కింద లెక్క, అది వచ్చేసి గవర్నమెంట్ కట్టాల్సిందే. కాకపోతే అంటే బడ్జెట్ లో చూపించేటప్పుడు ఈ పెండింగ్ బిల్స్ ఇవన్నీ చూపించకుండా మన పయ్యావుల కేసు వచ్చేసి ఓన్లీ రాజమార్గాన్ని తెచ్చిన అప్పులే చూపించాడు. అవి చూపించినప్పుడు న్యాచురల్ గా 6 లక్షల చిల్లర కోట్లు చెప్పించాడు. కానీ అంతకుముందు రకరకాల ఫిగర్స్ 10 లక్షల కోట్లు, 12 లక్షల కోట్లు, 14 లక్షల కోట్లు ఇవన్నీ గతంలో చెప్పారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డికి ఒక సాకు దొరికింది. కానీ వాస్తవంగా చూస్తే ఇక్కడ అప్పులు వచ్చేసి ఓవరాల్ గా చూస్తే నాకు తెలిసి 10,86,556 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి దిగిపోయినాటికి తెలియనట్టుగా తెలుస్తా ఉంది. దీంట్లో ప్రత్యక్ష అప్పులు వచ్చేసి 5,19,192 కోట్లు, కార్పొరేషన్ల ద్వారా రుణాలు 2,48,677 కోట్లు, తర్వాత వచ్చేసి పెండింగ్ బిల్స్ ఇది మెయిన్ గా 2,06,627 కోట్లు, తర్వాత వచ్చేసి విద్యుత్ సంస్థలు, తర్వాత నాన్ గ్యారంటీ వచ్చేసి 1,12,000 కోట్లు. కాబట్టి డైరెక్ట్ అప్పులు, ఇండైరెక్ట్ అప్పులు రెండు కలుపుకుంటే దాదాపు 10,86,556 కోట్లు. ఇది కేటగిరికల్ గా బడ్జెట్ సెషన్ అప్పుడు చెప్పింటే గన బడ్జెట్ లో సరిపోయింది. కానీ పయ్యావుల కేసు వచ్చేసి ఇంత వివరంగా చెప్పకుండా ఓన్లీ అప్పుడు వచ్చేసి డైరెక్ట్ అప్పుల గురించే ఎక్కువ ప్రస్తావించడం జరిగింది. ఆ నేపథ్యంలో 6,72,000 కోట్లు ఏదో చూపించారు. అప్పుడు న్యాచురల్ గా వచ్చేసి గతంలో చెప్పిన దానికి దీనికి చాలా తేడా కనిపించినట్టుంది. అక్కడ దాన్ని జగన్మోహన్ రెడ్డి దాన్ని ఎక్స్పోజ్ చేస్తున్నారు. కాబట్టి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి చెప్పేది కరెక్టే, గవర్నమెంట్ చెప్పేది కరెక్టే, అప్పులు చెప్పింది, అప్పులు ఇద్దరు అప్పులు గొప్ప చేసింది వాస్తవమే. ఈవెన్ ఈ గవర్నమెంట్ ఏం చెప్పింది 2024-25 ఈ ఆర్థిక సంవత్సరంలో 91,493 కోట్లు అప్పు చేస్తామని చెప్పింది ఈ గవర్నమెంట్. ఇప్పుడు ఈ ఆర్థిక సంవత్సరంలోనే 91,443 కోట్ల రూపాయలు అప్పు చేస్తారని బడ్జెట్ లో చెప్పింది. సంవత్సరానికి 91 లక్షల కోట్లు, 91,000 కోట్లు. కాబట్టి దీంట్లో ఎవరు తక్కువ కాదు, ఎక్కువ కాదు, ఇంకా అప్పులు ఇంకా ఎక్కువైతాయి. అంటే రాష్ట్ర ప్రభుత్వం నడవాలి అని అంటే తులసిరెడ్డి గారు ఒక సీనియర్ నాయకుడిగా మీకు ఆ విషయం తెలిసిందే, అప్పులు తీసుకురావాల్సిందే, అది తప్పదు అనేది కామన్ గా ఎప్పుడు వచ్చే డిస్కషనే. బట్ ఏంటంటే రాబోయే 25 సంవత్సరాలకు మించి అప్పులు చేశారు అన్నది ఒక వాదనేమో ఇప్పుడు కూటమి ప్రభుత్వం నుంచి వస్తుంటే, మేము రాకముందే 28,457 కోట్లు బారో తీసుకున్నారు అంటూ మేము చెప్పే రిపోర్ట్ కాదు, కాగ్ చెప్పే రిపోర్ట్ ఇది. వాళ్ళ హయాంలో చేసిన దానికంటే మేము రాష్ట్ర ప్రభుత్వము అంటే ప్రజల్ని నడిపించడం కోసం మేము చేసింది చాలా తక్కువ అంటూ ఆయన సమర్థించుకుంటున్నారు కదా. మరి ఈ అంశాన్ని ఎలా చూడాలి? దాని ఓన్లీ 21,000 కోట్ల గురించి చెప్తున్నావు. ఓవరాల్ గా 10,86,556 కోట్ల గురించి చెప్పు. దాంట్లో ఏదో ఒక పార్టీ తీసుకొని చెప్తే ఎట్లా? పెండింగ్ బిల్స్ చెప్పాలి. దీంట్లో పెండింగ్ బిల్స్ వస్తాయి, కార్పొరేషన్లకు గ్యారంటీ ఇచ్చినట్టు వస్తాయి, కార్పొరేషన్లకు నాన్ గ్యారంటీ వస్తాయి, పబ్లిక్ నుండి తీసుకున్నట్టు డైరెక్ట్ గా వస్తాయి. కాబట్టి దీంట్లో రకరకాలు ఉంటాయి. ఏదో ఒక పార్టీ పట్టుకొని 28,000 కోట్ల గురించి, అదే 10,86,000 కోట్లు ఎంత? అది ఒక చిన్న భాగమే.
కాబట్టి ఓవరాల్ అప్పులు తీసుకుంటే బాగా అప్పులో ఉత్తరప్రదేశ్ మనకంటే 3-4 రెట్లు పెద్దది. 3-4 రెట్లు పెద్దది ఉత్తరప్రదేశ్ కంటే మన డైరెక్ట్ ఇండైరెక్ట్ అప్పులు కలిసి మనవి ఎక్కువ ఉన్నాయి. ఓకే, మనతో